స్పందిస్తున్నారు. ఇంకా డీప్ గా మనం మాట్లాడదాం. బట్ బిఫోర్ దట్ నాకు సింపుల్ గా ఒక్క మాటలో ఈ బ్లడ్ మూన్ అనే దాని గురించి ఇప్పుడు మీరు పురాణాలు చదివి ఉంటారు, వేదాలు చదివి ఉంటారు. సో మీ పర్సెప్షన్ లో ఈ బ్లడ్ మూన్ అంటే ఏంటి అనేది మాకు సింపుల్ గా ఒక మాటలో చెప్పండి. బ్లడ్ మూన్ ఈస్ డిక్లేర్డ్ బై ది సైన్స్ స్వామి. ఇట్ ఈస్ నాట్ డిక్లేర్డ్ బై ది అవర్ స్పిరిచువాలిటీ. మన పురాణాలు ఇప్పుడు అక్కడ ఏమున్నది, బ్లడ్ మూన్ అన్నట్టు ఏంటంటే చంద్రుడిని ఒక గ్రహణం కప్పబడడం చేత ఆయన ముఖ్యమైన స్థితి కోల్పోతాడు. చంద్రుడు ఎప్పటికీ రెడ్డే ఉంటాడు. బ్లడ్ మూన్ కాదు, ఆయన నవ్ ఆల్సో ఈజ్ ఎ రెడ్ ఓన్లీ. ఆయన ఉండడం కూడా ఆకాశంలో ఆ బింబం కాంతివంతాన్ని ఇప్పుడు వెలుగు చూపిస్తున్న తరుణం చూస్తే ఇప్పుడు రెడ్డే. వేరే గ్రహణం వచ్చి కప్పడం చేత మీరు నాకు రెండు విషయాలు, ఒకటి చంద్రుడు ఎప్పుడు రెడ్ ఉంటాడు అని చెప్తున్నారు, రెడ్ కాదు మీరు అన్నట్టుగా. రెండోది ఆరెంజ్ ఆయన పని ఆయన చెయ్యరు అని చెప్పేసి, అంటే దీనివల్ల అలా ఏం లేదు కదా, మూమెంట్ సేమ్ ఉంటుంది కదా, డిఫరెన్స్ ఏం ఉండదు. ప్రజలు ఇప్పుడు గ్రహణం అంటేనే అది స్వామి, చంద్రుడి మూమెంట్ చంద్రుడికి ఉంటూనే మూమెంట్ ఉంటుంది కాదు. అదే మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే చంద్రుడి మూమెంట్ ఏంది, ఇలా మూవ్ కావడం కదా. ఇప్పుడు మీరు బ్లడ్ మూన్ కానీ చంద్రుడి యొక్క గ్రహణం అని అనే విషయం ఎందుకు వచ్చిందంటే ఆయన యొక్క కదలికలో మార్పులు వస్తాయి. ఎలా వస్తాయి కూడా తెలవాలి కదా స్వామి. ఇప్పుడు మీకు కొంచెం నాలెడ్జ్ ఉండొచ్చు, కొంచెం ఉండకపోవచ్చు ఈ గ్రహణ స్థితి మీద. ఇప్పుడు గ్రహణం అని అంటేనే చంద్రుడి కదలికలని ఆపుతారు స్వామి. ఎవరు ఆపుతారు? మనం కాదు, ప్రకృతి వైపరీత్యం అది. ప్రకృతిలో 9 గ్రహాలు ఉన్నాయి స్వామి. ఇప్పుడు ఈ 9 గ్రహాలలో ఒకదాని మీద ఒక గ్రహం వెళ్తూ ఉంటుంది. మొన్న షష్టగ్రహ కూటమి అయింది, పంచగ్రహ కూటమి అయింది. ఇప్పుడు రానున్న రోజులు సప్తగ్రహం ఉంది, అష్టగ్రహం ఉంది, నవగ్రహ కూటమి ఉంది. ఈ కూటమిల వల్ల ఏమవుతుందనంటే చంద్రుడు సూర్యుడు వారి యొక్క ప్రకృతికరమైన పనులని వేరే గ్రహాలు వచ్చి ఆయన గారిని ఇబ్బంది చేయవు. అక్కడ వాటిని దాటే పరిణామం ఆ క్రమంలో చంద్రుడు వారికి అడ్డు ఉండడం చేత చంద్రుడి స్థితి ఆగుతుంది అంతే. ఇక్కడ మీరు అనేది చంద్రుడు మూవ్ అవుతాడు, కానీ ఇది పైనున్న స్థితి నుంచి ఉన్న చంద్రుడు మూవ్ అవడం, ఆ నీడ పర్టికులర్గా ఆ చంద్రగ్రహణం మీద పడడం చేత ఆ చంద్రుడి యొక్క వెలుగు భూమండలం మీద ఉండడం చేత నెగిటివ్ అనేది స్ప్రెడింగ్ ఉంది ఇక్కడ. అంటే ఇప్పుడు ఫలితం ఏ విధంగా ఉంటుందంటారు? ఫలితం చూడండి, ఇక్కడ మన దగ్గర మూమెంట్ చాలా వివరంగా మాట్లాడుతుంటే స్వామి, దైవాధీనమైన పూజలు ఎవరు చేయరు ఈరోజు. మీరు అన్నట్టుగా నేను సాధువుని కాబట్టి నేను సాధు గురించి మాట్లాడాలి, ధర్మం గురించి చెప్పడం. ఎందుకు పూజలు చేయరు అంటే పరిపూర్ణమైన చేతబడులు, పరిపూర్ణమైన పూజలు, పరిపూర్ణమైన క్షుద్ర పూజలు, లేకపోతే ఏదో అవాంఛనీయత జరుగుతుంది అనేది ఎక్కువ న్యూస్ కదా. ఈ ఎక్కువ న్యూస్లో చెడు కార్యక్రమాలు చేసే వాళ్ళకి అంత ఫలితం వస్తుంది అని అన్నప్పుడు దైవాన్ని నమ్ముకొని, ఇష్టదైవాన్ని నమ్ముకొని, కులదైవాన్ని ఇలవెలుపులు నమ్ముకొని ఒక పూర్ణాహుతో లేకపోతే ఒక హోమమో లేకపోతే ఒక పూజ, ఒక అభిషేకాలు లాంటివి చేసుకుంటే మనకు కూడా ప్రతిఫలం వస్తుంది కదా. ఇది ఇక్కడే మన మైండ్లో చాలా చాలా పూర్వమే వేసిన మహా పెద్ద భల్యం అది. ఏంటంటే చంద్రగ్రహణము, అమావాస్య, పునర్మాసి రోజు ఒక చెడే బాగా జరుగుతుంది అని అంటే మంచి ఎందుకు జరగదు, దానికి రుజువు ఎందుకు మనం మాట్లాడము అంటున్నాను. ప్రతి గురువులైనా ప్రతి ఎవరు వచ్చినా కూడా ఆ రోజు చెడు జరుగుతుంది అనేది ఇంత మూఢనమ్మకం ఎందుకు పెట్టేశారు? నమ్మకమైనది పరమాత్ముడు కదా. ఒక చంద్రగ్రహణం 2 గంటలకే మొత్తం భూప్రపంచాన్ని మార్చేయగలిగితే మరి ఆదిదేవులందరూ ఎందుకున్నారు? ఇంత దైవశాసనాలు ఎందుకున్నాయి? ఇన్ని పురాణాలు ఎందుకున్నాయి? శక్తిపీఠాలు ఎందుకున్నాయి? వీటన్నీ వదిలిపెట్టేసేసి గుడులకి తాళాలు వేసేస్తున్నామే. దేనికోసం వేస్తున్నాం అంటే భయంతో వేస్తున్నామా? భయంతోనే వేయాల్సిన అవసరం ఏముంది? గుళ్ళు మూసేస్తున్న వాళ్ళందరూ కేవలం భయమేనా? భయంతోనే. శాస్త్రీయ దృక్పథం ఇక్కడ ఏముందంటే అతినీల లోహిత కిరణాల ప్రభావము చంద్రగ్రహణం నుంచి కిందికి పడతాయి అనేది ఉంది. అసలు ఎందుకు పడతాయి అతినీల లోహిత కిరణాలు? మీరు అన్నట్టుగా హై రేడియేషన్, విట్ ఈస్ కాల్డ్ ఇన్ ఇంగ్లీష్. ఆ హై రేడియేషన్తోని ఇప్పుడు గుడిలో కానీ ఇంకా విగ్రహాలలో కానీ ఏదన్నా ఇబ్బంది జరుగుతుంది అనేది ఏ విధముగా రుజువు చేయబడ్డది కావాలి స్వామి మనకి. ఇప్పుడు గుడిలే మూసేస్తే మరి ప్రజలు భయపడరా? సో ఇప్పుడు మీరు అనేది ఏంటి అంటే నెగిటివ్ ఫోర్స్ ఎలాగైతే ఇంపాక్ట్ ఉంటుందో పాజిటివ్ ఫోర్స్ కూడా పనిచేస్తుంది కదా అనేది మీరు చెప్తున్నారు. దానికే సైన్స్ రుజువు చేసింది. అసలు ఏ ఎఫెక్ట్ ఉండదు అనేది కొంతమంది నేను అంటాను. రైట్, అబ్సల్యూట్లీ ఐ సపోర్ట్ విత్ సైన్స్ ఓన్లీ. యాన్షియంట్ డేస్ లో మనకి కొన్ని నియమాలు నిబంధనలు ఉండే మిత్ర. అప్పట్లో వచ్చేసి తాటి మట్టలతో ఉన్న ఇల్లులు ఉన్నాయి. అప్పట్లో ఏదైనా వచ్చినా, ఏదైనా వైరస్ వచ్చినా, ఏదొచ్చినా ఒకటే ఇల్లు ఒకటే గది ఉండడం చేత క్లీన్ చేసుకోవడానికి అవకాశాలు ఉంటుండే. ఇప్పుడు నువ్వు ఇంత మల్టిపుల్ గా కట్టి మల్టిపుల్ గా డోర్స్ అన్ని పెట్టేసుకున్న తర్వాత వైరస్ అనేది ఆల్రెడీ ఇంట్లోనే ఉన్నట్టేగా. ఇప్పుడు కొత్తగా ఏం రావాల్సిన అవసరం ఉన్నది చెప్పండి. సో వేదాల ప్రకారం ఇప్పుడు ఈ బ్లడ్ మూన్ అనేది పెద్ద విషయం కాదా? విషయం కాదు అనేదే నిజమైనది. బ్లడ్ మూన్ ఇప్పుడు కాదు, 100 సంవత్సరాల క్రితం కూడా వచ్చింది. ఇప్పుడే ఎందుకు అంత భయాందోళన ప్రజలకు తీసుకొస్తున్నాం మనం? మరి ఇప్పుడు మీరు అన్నట్టుగా కొంతమంది వ్యక్తులు మాట్లాడుతున్నారు కదా, మూఢనమ్మకంలో ఎక్కువ శాతంగా డిపెండెన్సీ తీసుకొచ్చారు మిత్ర. దైవ నమ్మకం ఎందుకు తేయకూడదు అంటున్నాను నేను. దైవ నమ్మకంతోనే కదా మీరు అన్నట్టుగా బ్లడ్ మూన్ ఎవరు సైన్స్ నెగిటివ్ ఫోర్స్ ని పాజిటివ్ రెండింటిని మనం యాడ్ చేయాల్సిన అవసరం లేదు. మీరు అన్నట్లు సరే దెయ్యాలు భూతాలు పక్కన పెడితే
దేవుణ్ణైనా సరే ఈ విషయానికి కనెక్ట్ చేయాల్సిన అవసరం ఏమి ఉండదు. అట్లా ఉండదు. రైట్, దట్ ఈస్ వాట్. కాకపోతే ఒక విషయం ఏం జరుగుతుంది అంటే ఇక్కడ హై రేడియేషన్ రావడం చేత ఆ సమయంలో ఆ 2 గంటలు 1 గంట సమయంలో గర్భిణీ స్త్రీలకి కానీ ఈ ఇమ్మెచ్యూర్గా కొంతమంది పుడతారు పిల్లలు, వాళ్ళకి కానీ కొంచెం వయసు పడ్డ వాళ్ళు 70-75 సంవత్సరాలు ఉన్న వాళ్ళు కానీ కొన్ని రాశుల వారు మీనారాశి, తర్వాత సింహరాశి, తర్వాత కుంభరాశి, ఇట్లా రాశి వాళ్ళకి ఎఫెక్షన్ వస్తుంది. మళ్ళీ సపరేట్ రాసులు అని ఎందుకు వస్తుంది అందరూ కూడా. రైట్, ఈ క్వశ్చన్ కూడా చాలా మంచిది. 12 రాశులలో నేను ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నలకి క్లారిఫికేషన్ ఇవ్వాల్సిన అవసరం ఏముందంటే స్వామి, ఈ రాశులు తర్వాత చంద్రుడు, సూర్యుడు, భూతాలు, పిశాచాలు, దేవుడు, ఇవన్నీ ఇంత మల్టిపుల్ టాపిక్స్ ఎందుకు వస్తున్నాయి? ఒకటే టాపిక్ రావాలి, ఇట్ వాస్ ప్రూవెన్ బై ది సైన్స్, లేకపోతే రెండో టాపిక్ రావాలి, ఇట్ వాస్ ప్రూవెన్ బై ది గాడ్స్, అంటే మన పురాణాలు. ఈ రెండు మిక్సప్ చేసేసుకొని సొంత లాభానికో లేకపోతే స్వలాభానికో ప్రజలని మనం భయపట్టించేసి ఒక నమ్మకం వైపు తీసుకెళ్ళిపోవడం ఏంటి అంటే అందులో భయానికి ఎక్కువ. మీరు అనేది ఇప్పుడు కొంతమంది మీద ఎఫెక్ట్ ఉంటుంది అంటున్నారు కదా, డెఫినెట్లీ కొంతమంది మీద ఎందుకు ఉంటుంది? అందరి మీద ఉండాలి కదా. అలా ఉండదు. కొంతమంది మీద ఎఫెక్ట్ ఉంటుంది అంటే స్వామి, ఇప్పుడు నువ్వు ఉన్నావు, నీ పర్సనాలిటీకి నా పర్సనాలిటీకి తేడా, మన ఇద్దరం బేర్ చేయగలుగుతాం ఎండని వర్షాన్ని ఏదైనా. గర్భవతి బేర్ చేయగలదా? ఒక కంటిన్యూషన్ చూడాలి. రాసులకి సంబంధం, రాశులది నేను చెప్తాను, రాశులది వివరిస్తాను. ఇప్పుడు మీరు అన్నది కొంతమంది అని అన్న విషయం చెప్తున్నాం. ఇప్పుడు ఈ రాశులన్నీ స్వామి ఫస్ట్ మీకు ఎందుకు ఎఫెక్ట్ ఉండదని చెప్తాం. హై రేడియేషన్ అనేది హాస్పిటల్లో ఏం రాస్తారు స్వామి? ఎక్స్రేకి పోయినప్పుడు మీరు హై రేడియేషన్ ఉన్న దగ్గర మీరు ఉండొద్దని అంటారా? ఓన్లీ 1 పేషెంటే రావాలి, అది ఒక లిమిట్ ఉంటుంది, వాళ్ళకి 5 minutes 10 minutes ఉంటే తర్వాత లోపల ఉంటారు. ఎందుకు అంటారు అది? దేనికి అంటారు మీ ఉద్దేశం ప్రకారంగా? అంటే ఒక రేడియేషన్ లిమిట్ దాటిపోతే బ్రెయిన్కో లేకపోతే ఇంకేదైనా ఆర్గాన్స్ మీద ఏదైనా ఎఫెక్షన్ చూపిస్తుందన్న ఉద్దేశం సైన్స్ మనం మాట్లాడుతున్నాం చూడండి. అలా గర్భిణీ స్త్రీయో చిన్నపిల్లలు ఇమ్మెచ్యూర్గా ఉన్న వాళ్ళు పోయినప్పుడు అతి నీల లోహిత కిరణాలు సూర్యుడు ఆ చంద్రుడి నుంచి తీవ్రంగా కిందికి రావడం చేత మనకి ఒక బ్యాక్టీరియా, మీరు అన్నట్టు ఒక వైరస్ ఏదైనా వచ్చినప్పుడు వీళ్ళకి ఇబ్బంది అవుతుంది అని అనడానికి అర్థం ఉంది అక్కడ. ఇవన్నీ మన వేదాలు చెప్తున్నాయి. వేదాలు చెప్పట్లేదు, సైన్స్ చెప్తుంది. వేదాలు ఏం చెప్తుంది? దైవనామ స్మరణం చేయమని చెప్తుంది. నేను చెప్తుంది అదే. ఇది మనం మాట్లాడదాం. ఒక్క నిమిషం, మనతో రమేష్ గారు జాయిన్ అవుతున్నారు జన విజ్ఞాన వేదిక నుంచి. రమేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ విత్ అస్. నమస్తే అండి. నమస్తే అండి, నా వాయిస్ క్లియర్గా ఉందా మీకు? ఓకే, ఉందండి. ఇప్పటి వరకు మనతో శివరుద్ర సాధు గారు మాట్లాడారు, మీరు విన్నారనుకుంటున్నాను. సో ఈ బ్లడ్ మూన్ గురించి, రెడ్ మూన్ గురించి ఏదో రకరకాల చర్చలు జరుగుతున్నాయి బయట కూడా. వీఆర్ ట్రయింగ్ టు అనలైజ్ థింగ్స్ అండ్ క్లారిఫై. సో జన విజ్ఞాన వేదిక నుంచి మీరేం చెప్తారు? వాట్ ఎగ్జాక్ట్లీ హ్యాపెనింగ్? అండ్ ఇప్పటి వరకు మీరు విన్నటువంటి మాటల మీద కూడా మీ అభిప్రాయం ఏంటి? సార్, ఇప్పుడు ముందుగా నేను విజ్ఞాన దర్శిని ఫౌండర్, ప్రెసిడెంట్. సో విజ్ఞాన దర్శి నుంచి నేను మాట్లాడేది ఏంటంటే, ఇది బ్లడ్ మూన్, ఇవన్నీ మనం పెట్టుకునే. బ్లడ్ మూన్ అంటే అక్కడ ఏం రక్తం రాదు, లేకపోతే ఇంకోటి ఏమి జరగదు. కాకపోతే ఈసారి జరిగే చంద్రగ్రహణం ప్రత్యేకత ఉంటాయి. ఇది సుదీర్ఘంగా జరుగుతుంది. అంటే సంపూర్ణతే దీనికి 1:22 ఉంది. మామూలుగా అది 8:45 అంటే దాదాపు 9 గంటలకు కొద్దిగా ముందుగా అటు ఇటుగా స్టార్ట్ అయ్యి మధ్యాహ్నం రాత్రి 2 దాకా 1 తర్వాత దాకా ఉంటది ఇది. అంటే సుదీర్ఘమైన సంపూర్ణ చంద్రగ్రహణం. ఇది చాలా అరుదుగా జరిగే ఘటన. అదే సందర్భంలో ఈ సందర్భంలో వాస్తవంగా మామూలు టైంలో అంటే గ్రహణానికి ముందు మనం చూస్తే సూర్యుడు చంద్రుడు బ్రైట్ గా కనపడతారు, చాలా ప్రకాశవంతంగా ఉంటారు. సో ఎప్పుడైతే అది ఆ చంద్రుడు ఆ సూర్యుడి యొక్క అంటే మన భూమి నీడ చంద్రుడి మీద పడ్డప్పుడు ఆ ఛాయ అంటాం. సో అంబ్రా పెనంబ్రా అంటాం అనమాట. పెనంబ్రాలు ఉన్నప్పుడు కాస్త ఇంకా అంటే ఆ కలర్ మన భూమి వాతావరణం, దీనికే రామన్ ఎఫెక్ట్ అంటాం. సివి రామన్ గారు భారతదేశ నోబెల్ ప్రైజ్ తీసుకొచ్చింది అందుకు. ఆకాశం ఎందుకు నీలం కనపడుతుంది లేదా సముద్రం ఎందుకు నీలం కనపడుతుంది అనే ప్రశ్నల నుంచే ఆయన వేసుకొని స్కాటరింగ్ ఆఫ్ లైట్ ఇవన్నీ చేస్తారు అనమాట. దాంట్లో దాని కలర్ మామూలుగా కొంత డిమ్గా కనపడుతుంది. అది మనకి ఇక్కడి నుంచి భూమి నుంచి చూసినప్పుడు కొంత ఎరుపు, మరీ ఎరుపు అంటే ఎర్రగా బ్లడ్ లాగా ఎరువుగా కనపడుతుంది, కొద్దిగా ఎరుపులా కనపడే అవకాశం. అయితే ఇందులో సమస్య ఏంటంటే ఇది ఈ టైంలో గ్రహణం టైంలో అది సూర్యగ్రహణమైనా చంద్రగ్రహణమైనా ఈ విధమైన అల్ట్రావైలెట్ రేస్ ఏమి రిలీజ్ కావు. రెగ్యులర్ గా వచ్చే అల్ట్రావైలెట్ రేసే ఉంటాయి. వాటిని మన ఓజోన్ పొర ఫిల్టర్ చేసి పంపిస్తుంది. చంద్రగ్రహణానికి అసలు ఏమీ ఉండదు. చంద్రగ్రహణం వైపు అసలు ఏ ప్రమాదం ఉండదు. ఎందుకంటే చంద్రుడి మీద పడే కిరణాలు సూర్యుడి నుంచి చంద్రుడి మీద పోయి అక్కడి నుంచి రిఫ్లెక్ట్ అయ్యి వస్తాయి. వాటి తీవ్రత ఏమన్నా ఉంటే తగ్గుతుంది తప్ప
అందుకే వెన్నెల అందాలని ఆస్వాదించడం, వెండి వెన్నెల, పిండి వెన్నెల, ఇట్లా రకరకాలుగా మనం మాట్లాడుకుంటాం కదా. వెన్నెల